హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వైసీపీ ఎంపీ అరెస్ట్ అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్తో సహా మొత్తం 13 మంది కౌన్సిలర్లు వైకాపాకు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పొంగనూరు రాజకీయం వేడెక్కింది. ఆదివారం పొంగనూరులో పార్టీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం అవ్వాలని భావించారు. అయితే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మిథున్ రెడ్డి అక్కడికి వెళితే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ముందస్తుగానే సమాచారము అందించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎంపీ నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పొంగనూరు వెళ్ళవద్దు అని మిథున్ రెడ్డికి స్పష్టంగా వివరించారు. అయినా సరే ఆయన వినకపోవడంతో మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా మిథున్ రెడ్డి నివాసం వద్దకు చేరుకొని పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి సైతం తనను హౌస్ అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎంపీగా తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించే అర్హత ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈ విషయంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. కాగా వారం రోజుల క్రితం మిథున్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పొంగనూరు వెళ్లాలని ప్రయత్నించారు. కానీ అక్కడ టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. వాస్తవానికి పెద్దిరెడ్డికి పొంగనూరు కంచుకోట లాంటిది. కానీ గత 15 ఏళ్లుగా పొంగనూరు రాజకీయాలను ఆయన తన కనుసైగలతో శాసిస్తున్నారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్పై దాడులకు దిగడం, ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును పొంగనూరు పర్యటనకు వస్తే రాళ్ల దాడి చేయడం వంటివి చేసి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి మరోసారి గెలిచినా కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో పొంగనూరులో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. 5 ఏళ్లు పొంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేదే లేదని తండ్రి కొడుకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ తమ నిరసనలు ఈ మేరకు తెలుపుతూ ఉన్నారు ఫ్రెండ్స్.